అందరికి ప్రైజ్ రాడ్. బాగున్నారా? ఎందుకు వచ్చిండ్రు మీరు? ఎందుకు వచ్చినారమ్మా? చిన్నపిల్లలు చెప్పాలా ఎందుకు ఎందుకు వచ్చినారు? ఈబీఎస్కా? ఈబీఎస్కా? ఈబీఎస్ అంటే విరామ బైబుల్ పాఠశాల. అది చాలా రోజులు కాకుండా 2 రోజులు పెట్టినారు. మీకు మంచిది. చాలా రోజులు ఉండలేరు కదా, అందుకే 2 రోజులు పెట్టి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, మోకర్లో ఉండండి. 2 చేతులు జోడించి ఇట తిరగాల, నా వైపు తిరగాలమ్మా. చిన్న పాప ఇటు పక్క కను 2 చేతులు ఇటు పెట్టుకోవాలా. అట్లా ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తా, మీరు అట్లా ప్రార్థన. కన్ను మూసుకొని చేతులు చిన్న బాబు, బాబు మోకాళ్ళు ఉండు, అయ్యి ఆడబెట్టినైనా మోకాళ్ళు ఉండు. కన్ను మూసుకో, 2 చేతులు జోడించు. చిన్నపిల్లలు ఈ పక్క ఉండేవాళ్ళు కూడా బాయ్స్ 2 చేతులు జోడించి ఇటు పెట్టుకొని కన్ను మూసుకోండి. ప్రార్థన అంటే ఇది. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, కృపాసత్య సంపన్నుడా, పరిశుద్ధ దేవ, నీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మంచితనము, నీ కృపా వాత్సల్యతను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, మీరు మా దేవుడుగాను, రక్షణకర్తగా, మా ప్రభువుగా, మా రాజుగా, తండ్రి, మాకు మీరు మంచి కాపరిగా ఉన్నందుకు స్తోత్రాలు. ఈ మే మాసంలో కూడా ప్రభా, ఈ సమ్మర్ సీజన్లో చిన్నపిల్లల కొరకై ఆయా స్థలాల్లో, సంఘాల్లో ఈవీఎస్ కార్యక్రమాలు కలిగి ఉండటానికి కృపనిచ్చినారు. ప్రత్యేకంగా ఈ బర్మా వీధిలో ఉన్నటువంటి ఈ ఓరేపులో కూడా ఈ చిన్న బిడ్డల కొరకై 2 దినాలు ఈవీఎస్ నిర్ణయించడానికి మీరు కృపనిచ్చినందుకై స్తోత్రాలు. ఈ దినం ఆరంభంలో చిన్న బిడ్డలు ఆయా స్థలాల నుంచి రాగలిగినందుకు వందనములు తండ్రి. ఇంకా అనేక మంది ఈ ప్రోగ్రాంలో పాల్పొందడానికి సహాయం చేయండి. చిన్న బిడ్డలు వాక్యం ద్వారా, పాటల ద్వారా, మా ప్రభా మరి కథల ద్వారా వారి చిన్నారి హృదయాలను మీరు తాకమని ప్రార్థిస్తున్నాం. వారు ఈ 2 దినాలు ఈ స్థలంలో నేర్చుకోవాల్సినటువంటి దైవికమైనటువంటి సంగతులు గ్రహించడానికి ప్రభా చిన్న బిడ్డలకు పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయం అనుగ్రహించండి. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని సెలవిచ్చినావు. బాలుడు నడవలసిన త్రోవన వారికి బోధించుము, వాడు పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నుండి తొలగిపోడని దేవా సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ చిన్న బిడ్డలకు ప్రభా మరి బాల్యదశ అందే సృష్టికర్త అయినటువంటి దేవుని వారికి జ్ఞాపకం చేయటము దేవా ఎంతైనటువంటి అవసరమై ఉన్నది. కనుక అందు నిమిత్తమే ఈ కార్యక్రమం ఆరంభించడానికి ఇక్కడ ఓరేపులోని బిడ్డలకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వచ్చినటువంటి బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇక్కడ ప్రభా మరి వాడబడేటువంటి సండే స్కూల్ టీచర్స్ను దేవా మీరు జ్ఞాపకం చేసుకుని, వాలంటీర్స్ను కూడా జ్ఞాపకం చేసుకునండి. పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన జ్ఞానంతో నింపండి. చిన్న బిడ్డలకు అర్థమయ్యే విధానంలో వారికి కథలు చెప్పటం అయితేనేమి, పాటలు నేర్పించటంలో అయితేనే, కంఠస్థ వాక్యములు బోధించటం విషయంలో అయితేనే అన్నీ కూడా ప్రభా మరి చిన్న బిడ్డలకు మేలుకరంగా ఉన్నట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, మీ ఆత్మ సన్నిధి ఇక్కడ ఈ స్థలంలో ఉంచండి. నీ తేజ మహిమ చేత ఈ ఆవరణం అంతా నింపండి. చిన్న బిడ్డలు ప్రభా ఈ స్థలంలో వారు ప్రజ్వలింప చేయండి. ఈ 2 దినాలు దైవికల నీ పరిశుద్ధ ఆత్మ యొక్క కుమ్మరింపు, నడుపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. పాటలు చక్కగా నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఇట్లాగా ప్రభా మ్యూజిక్ సిస్టమ్ అయితేనే, సౌండ్ సిస్టమ్ అయితేనే అన్నీ కూడా చక్కగా పనిచేయడానికి సహాయం చేయండి. ప్లే చేసేవారు కూడా దేవా మరి చిన్న బిడ్డలకు వారి హృదయాలు తాకబడినట్లుగా, నేర్పించే వాళ్ళు కూడా వారి హృదయాలు తాకబడినట్లుగా వారిని మీ దయగల పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో నింపండి. దయగల తండ్రి, మీ నమ్మకత్వాన్ని బట్టి స్తోత్రములు. సర్వాధికారి అయిన దేవుడుగా, నిరంతరం స్తోత్రార్కుడుగా మీరు ఉన్నందుకై స్తోత్రాలు. ప్రభువా మరి మీ ప్రశస్తమైన శిలువ రక్తాన్ని విశ్వాసంతో ప్రోక్షించుకుంటూ ఉన్నాం. పరిశుద్ధపరచండి. దయగల తండ్రి, రావాల్సినటువంటి బిడ్డలు ఆయా స్థలాల నుంచి ఆటోల ద్వారా, అలాగే ప్రభా మరి స్కూటర్స్ ద్వారా వచ్చేటువంటి చిన్న బిడ్డలు
వారి పేరెంట్స్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. క్షేమకరంగా వాళ్ళు రాగలుగుటకు సహాయం చేయండి. అన్ని విషయాల్లో మీ కృపను మేము కోరుకుంటున్నాం. మీ దయగల ఆత్మచేత నడిపించండి. ఈ దినము ఈ సమయం నుంచి సాయంకాలం వరకు లేదా ప్రభు మరి సమయం నిర్ణయించబడిన సమయం వరకు చిన్న బిడ్డల మధ్య మీ ఆత్మ సన్నిధి ఉంచి వారి హృదయాలు ఉజ్జీవింపచేయమని ప్రార్థిస్తూ మీ అధికారానికి అప్పగించుకుంటున్నాం. సర్వాధికారి అయిన దేవుడుగా ఉండి నడిపించమని మీ దయగల ఆత్మకు అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమాస్తుతి ప్రభావములు మీకే చెల్లిస్తూ ఇప్పటికి వచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 2 దినాలు పిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి మంచి ఆరోగ్యంతో నింపండి. ప్రతి విధమైనటువంటి బలహీనతల నుంచి తప్పించండి. అంధకార చీకటి శక్తులన్నిటినీ యేసుక్రీస్తు శక్తి గల నామమున బంధిస్తున్నాం. కలువరి సిలువ యొక్క రక్తపోక్షణ కిందికి విశ్వాసంతో ఈ బిడ్డలు తీసుకొస్తున్నాం. ఈ ఆవరణం అంతా తీసుకొని వస్తున్నాం. దేవ పాటలు అలాగా కథలు అలాగా ప్రభా మరి లెసన్స్ వీటన్నిటిలో కూడా వారికి గ్రహింప చేయమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమాస్తుతి ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధమైన నామమున స్తుతించి వేడుచుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చెప్పండి, చక్కగా ఉండండి, మంచిదమ్మా. పిల్లలు, సాంగ్ షీట్లో నుంచి మనం ఫస్ట్ సాంగ్ పాడుకుందాం, ఆరాధన పాట. ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్య నీకేనా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్య నీకేనా ఆరాధన. నీ నామము ఎంతో బలమైనది, ఘనమైనది, నాకు ప్రియమైనది. నీ నామము ఎంతో బలమైనది, ఘనమైనది, నాకు ప్రియమైనది. ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్య నీకేనా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్య నీకేనా ఆరాధన. కీర్తించెదా నిన్ను స్తుతించెదా, కొనియాడెదా నిన్ను నే పొగడేదా. కీర్తించెదా నిన్ను స్తుతించెదా, కొనియాడెదా నిన్ను నే పొగడేదా. ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్య నీకేనా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్య నీకేనా ఆరాధన. పిల్లలు, పాట బాగుందా? బాగుందా పాట? ఎంతమందికి నచ్చింది? నచ్చితే మీరు మరి పాడాలి, ఓకేనా? నేను చెప్తాను లిరిక్స్, నా వెనక పలకండి, ఓకే? ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్య నీకేనా ఆరాధన. మళ్ళీ ఆరాధన ఆరాధన యేసయ్య నీకేనా ఆరాధన. ఎందుకు ఆరాధిస్తున్నాం యేసయ్యనంటే కింద వచనాల్లో ఉంది, నీ నామము ఎంతో బలమైనది, ఘనమైనది, నాకు ప్రియమైనది కదా. యేసయ్య నామము బలమైనది, ఘనమైనది, నాకు ప్రియమైనది.
ఎందుకంటే ఆయన మనల్ని రక్షించాడు. శిలువలో మన కొరకు చనిపోయి మన పాపముల కొరకు మరణించి తిరిగి లేచి యేసయ్య లేచాడు కదా. సో యేసయ్యని మనం ఆరాధించాలి. 2వ వచనం చెప్పండి. కీర్తించెదా, నిన్ను స్తుతించెదా, కొనియాడెదా, నిన్ను నే పొగడెదా. ఓకేనా? కీర్తించెదా, నిన్ను స్తుతించెదా, కొనియాడెదా, నిన్ను నే పొగడేదా. గర్ల్స్ వైపు సౌండే వినపడట్లేదు. టిఫిన్ చేయలేదా? చేశారా? గట్టిగా చెప్పండి. లాస్ట్ వచనం చెప్తాను, అందరూ చక్కగా చెప్పండి గట్టిగా. నా రాజువు నీవే, నా ప్రభుడవు నీవే, నా దైవము, నా సర్వము నీవే. ఎవరితో చెప్తున్నాం నీవే అని? దేవుడు అనకూడదు, పేరు చెప్పాలి. యేసయ్యతో చెప్తున్నాం. ఓకేనా? ఓకే, ఒకసారి నేను పాడతాను, నా వెనక పాడండి. ఆరాధనా స్తుతి ఆరాధనా, యేసయ్య నీకే నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, యేసయ్య నీకే నా ఆరాధనా. గట్టిగా. నీ నామము ఎంతో బలమైనది, ఘనమైనది, నాకు ప్రియమైనది. మళ్ళీ ఆరాధన, అందరం కలిసి. ఆరాధనా స్తుతి ఆరాధనా, యేసయ్య నీకే నా ఆరాధనా. మళ్ళీ ఆరాధనా స్తుతి ఆరాధనా, యేసయ్య నీకే నా ఆరాధనా. నా వెనుక చెప్పండి. కీర్తించెదా, నిన్ను స్తుతించెదా, కొనియాడెదా, నిన్ను నే పొగడేదా. మళ్ళీ కీర్తించెదా, నిన్ను స్తుతించెదా, కొనియాడెదా, నిన్ను నే పొగడేదా. అందరం. ఆరాధనా స్తుతి ఆరాధనా, యేసయ్య నీకే నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, యేసయ్య నీకే నా ఆరాధనా. నా రాజువు నీవే, పాడండి. నా ప్రభుడవు నీవే, నా రాజువు నీవే, నా ప్రభుడవు నీవే, నా దైవము, నా సర్వము నీవే, నా రాజువు నీవే, నా ప్రభుడవు నీవే, నా దైవము, నా సర్వము నీవే. అందరూ. ఆరాధనా స్తుతి ఆరాధనా, యేసయ్య నీకే నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. గట్టిగా గర్ల్స్.
నీకే నా ఆరాధన. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను, బాయ్స్ పాడతారా? ఫస్ట్ చరణం బాయ్స్ పాడండి, సెకండ్ చరణం గర్ల్స్ పాడతారు. నేను స్టార్ట్ చేస్తాను. ఓకే బాయ్స్, ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ అంటే ఏమనాలి? ఓ ఎస్ అనాలి. ఏమనాలి? ఓకే బాయ్స్, ఆర్ యూ రెడీ? ఓకే లెట్స్ స్టార్ట్. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా యేసయ్య నీ నామము. గట్టిగా ఘనమైనది అందరం. ఆరాధనా స్తుతి ఆరాధనా, యేసయ్య నీకే నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, యేసయ్య నీకే నా ఆరాధనా. గర్ల్స్ కీర్తించెదా గట్టిగా. కొనియాడెదా గట్టిగా. కొనియాడెదా ఆరాధనా స్తుతి ఆరాధనా, యేసయ్య నీకే నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, యేసయ్య నీకే నా ఆరాధనా. అందరం. నా రాజువు నీవే, నా ప్రభుడవు నీవే. నా రాజువు నీవే, నా ప్రభుడవు నీవే. నా దైవము నా సర్వము నీవే. నా దైవము నా సర్వము నీవే. ఆరాధనా స్తుతి ఆరాధనా, యేసయ్య నీకే నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, యేసయ్య నీకే నా ఆరాధనా. ఇప్పుడు యాక్షన్ సాంగ్స్ నేర్చుకుందాం. నేను ఫస్ట్ టైం పాడతాను, చెల్లి తమ్ముడు యాక్షన్స్ చేస్తారు. ఓకే అక్క అన్న యాక్షన్స్ చేస్తారు, చూడండి. ఆ తర్వాత మీకు వచ్చిన తర్వాత అందరం లేచి నిల్చొని పాడుకుందాం. నా వెనకాల పలకండి. When the Spirit of the Lord is in my soul, like David, the shepherd I sing. When the Spirit of the Lord is in my soul, like David, the shepherd I sing. I will sing like David, the shepherd I sing. When the Spirit of the Lord is in my soul, like David, the sinner I pray. When the Spirit of the Lord is in my soul, like David, the sinner I pray. I pray like David, the sinner I pray. When the Spirit of the Lord is in my soul, like David, the king I dance. When the Spirit of the Lord
is in my soul. Like David, the king I dance. I dance, I dance. Like David, the king I dance. When the Spirit of the Lord is in my soul, like David the shepherd I sing. When the Spirit of the Lord is in my soul, like David the shepherd I sing. I will sing, I will sing, like David the shepherd I sing. I will sing, I will sing, like David the shepherd I sing. When the Spirit of the Lord is in my soul, like David the sinner I pray. When the Spirit of the Lord is in my soul, like David the sinner I pray. I pray, I pray, like David the sinner I pray. I pray, I pray, like David the sinner I pray. When the Spirit of the Lord is in my soul, like David the king I dance. When the Spirit of the Lord is in my soul, like David the king I dance. I dance, I dance, like David the king I dance. I dance, I dance, like David the king I dance. When the Spirit of the Lord is in my soul, like David the shepherd I sing. When the Spirit of the Lord is in my soul, like David the shepherd I sing. I will sing, I will sing, like David the shepherd I sing. I will sing, I will sing, like David the shepherd I sing. ఓకేనా? నచ్చిందా పాట? ఎంతమందికి నచ్చింది? ఎంతమందికి వచ్చింది? వచ్చిందా పాట? వచ్చిందా? వచ్చిందా పాట? ఓకే, మనము ఈ VBSలో ఎవరి గురించి నేర్చుకుంటున్నామంటే దావీదు లైఫ్ గురించి నేర్చుకుంటున్నాం. ఇంగ్లీష్లో దావీదుని ఏమంటారు? గర్ల్స్ ఏమంటారు ఇంగ్లీష్లో? డేవిడ్ అంటారు. సో డేవిడ్ జీవితం మీద, డేవిడ్ లైఫ్ మీద ఈ పాట ఉంటుంది అనమాట, ఇంగ్లీష్ సాంగ్. ఓకేనా? మీరందరూ పాడాలి, ఈసారి పాడాలి, యాక్షన్స్ చూడాలి. నెక్స్ట్ టైం కూర్చొని యాక్షన్ చేయొచ్చు. ఓకే, మీరు కూర్చొని సాంగ్ షీట్స్ చూసుకుంటూ యాక్షన్ చేయండి. పాట ఒక 1 or 2 times పాడిన తర్వాత అందరం లేచి నిలబడి యాక్షన్స్ చేసుకుంటూ పాడుకుందాం. ఓకేనా? ఓకే, ఆర్ యూ రెడీ? మీరు పాడాలి నాతో పాటు, అందరు సైలెంట్గా ఉన్నారు. ఓకే, ఓకే, పాట పాడుకుందాము. నాతో పాటు పాడండి, అక్క వాళ్ళ యాక్షన్ చూడండి. When the Spirit of the Lord is in my soul, like David the shepherd I sing. When the Spirit of the Lord is in my soul, like David the shepherd I sing. I will sing, I will sing, like David the shepherd I sing. అందరు యాక్షన్స్ చూడండి. చెల్లిని తమ్ముడిని యాక్షన్స్ చూడండి, బాయ్స్ ఫస్ట్ లైన్లో. తర్వాత మనం లేచి నిల్చొని యాక్షన్స్ చేసుకుంటూ పాడుకుంటాం. ఓకేనా? అంకుల్ వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు. ఓకే, మీరు యాక్షన్స్ చూడాలా, కూర్చొని యాక్షన్స్ చేయండి, బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకేనా? I will sing, I will sing, like David the shepherd I sing.
When the Spirit of the Lord is in my soul, like David the sinner I pray. When the Spirit of the Lord is in my soul, like David the sinner I pray. I pray, I pray, like David the sinner I pray. I pray, I pray, like David the sinner I pray. When the Spirit of the Lord is in my soul, like David the king I dance. When the Spirit of the Lord is in my soul, like David the king I dance. I dance, I dance, like David the king I dance. I dance, I dance, like David the king I dance. అందరం పాడుకుందాం, అందరు పాడాలి. ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే, ఆర్ యూ రెడీ? ఏమి సౌండే లేదు, ఒక పాటకు అయిపోయిందా? టిఫిన్ తిని వచ్చారా అందరూ? తినలేదా? ఎంతమంది టిఫిన్ చేశారు? అందరూ టిఫిన్ చేసే వచ్చారా? మరైతే గట్టిగా పాడాలి. ఓకే, the Spirit of the Lord is in my soul, like David the shepherd I sing. When the Spirit of the Lord is in my soul, like David the shepherd I sing. I will sing, I will sing, like David the shepherd I sing. I will sing, I will sing, like David the shepherd I sing. When the Spirit of the Lord is in my soul, like David the sinner I pray. When the Spirit of the Lord is in my soul, like David the sinner I pray. I pray, I pray, like David the sinner I pray. I pray, I pray, like David the sinner I pray. When the Spirit of the Lord is in my soul, like David the king I dance. When the Spirit of the Lord is in my soul, like David the king I dance. I dance, I dance, like David the king I dance. I dance, I dance, like David the king I dance. When the Spirit of the Lord is in my soul, like David the shepherd I sing. When the Spirit of the Lord is in my soul, like David the shepherd I sing. I will sing, I will sing, like David the shepherd I sing. I will sing, I will sing, like David the shepherd I sing. When the Spirit of the Lord is in my soul, like David the sinner I pray. When the Spirit of the Lord is in my soul, like David the sinner I pray. I pray, I pray, like David the sinner I pray. I pray, I pray, like David the sinner I pray. When the Spirit of the Lord is in my soul, like David the king I dance. When the Spirit of the Lord is in my soul, like David the king I dance. I dance, I dance, like David the king I dance. I dance, I dance, like David the king I dance. ఇప్పుడు
అందరం లేచి నిల్చొని యాక్షన్ చేసుకుంటూ పాడుకుందాం. అందరు లేచి నిలబడండి. అందరూ యాక్షన్ చేయాలి. ఓకే, ఫస్ట్ది షెపర్డ్. షెపర్డ్ లైక్ డేవిడ్ ద సిన్నర్, లైక్ డేవిడ్ ద కింగ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. When the spirit of the Lord is in my soul, like David the shepherd I sing. When the spirit of the Lord is in my soul, like David the shepherd I sing. I will sing, I will sing, like David the shepherd I sing. I will sing, I will sing, like David the shepherd I sing. When the spirit of the Lord is in my soul, like David the sinner I pray. When the spirit of the Lord is in my soul, like David the sinner I pray. I pray, I pray, like David the sinner I pray. I pray, I pray, like David the sinner I pray. When the spirit of the Lord is in my soul, like David the king I dance. When the spirit of the Lord is in my soul, like David the king I dance. I dance, I dance, like David the king I dance. I dance, I dance, like David the king I dance. Mali. When the spirit of the Lord is in my soul, like David the shepherd I sing. When the spirit of the Lord is in my soul, like David the shepherd I sing. I will sing, I will sing, like David the shepherd I sing. I will sing, I will sing, like David the shepherd I sing. When the spirit of the Lord is in my soul, like David the sinner I pray. When the spirit of the Lord is in my soul, like David the sinner I pray. I pray, I pray, like David the sinner I pray. I pray, I pray, like David the sinner I pray. When the spirit of the Lord is in my soul, like David the king I dance. When the spirit of the Lord is in my soul, like David the king I dance. I dance, I dance, like David the king I dance. I dance, I dance, like David the king I dance. ఓకే, అందరు కూర్చుందాం. కూర్చోండి. ఓకే, అందరు సాంగ్ షీట్స్ ఫోల్డ్ చేసేసి లోపల పెట్టేసేయండి. అందరూ సాంగ్ షీట్స్ ఫోల్డ్ చేసి లోపల పెట్టేయండి. పెద్ద పిల్లలు కొంచెం వెనక్కి వెళ్ళండి నాన్న. హైట్ వైజ్ కూర్చోండి. చిన్నపిల్లలు కింద ముందుకు రండి. చిన్నపిల్లలు ముందుకు రండి. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ముందుకు వచ్చేయండి. 6th నుంచి 10th వరకు వెనక్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ముందు కూర్చోవచ్చు. ఓకే ఓకే, ఇప్పుడు స్టోరీ విందాం. అంకుల్ మనకి స్టోరీ చెప్తారు. నవీన్ అంకుల్ స్టోరీ చెప్తారు. అందరూ స్ట్రైట్గా కూర్చోవాలి. సిట్ రైట్.
బాబు జశ్రాన్, సిట్ రైట్. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఏంటి అంతేనా? ఎవరు టిఫిన్ తినలేదా పొద్దున? తిన్నారా లేదా? ఇదేంటి బయట క్రికెట్ ఆడేటప్పుడు మాత్రం భలే అరుస్తారే, ఇక్కడ వాయిస్ రావట్లేదు ఎవరికి? గుడ్ మార్నింగ్. అబ్బే సరిపోలేదండి, ఏం సరిపోలేదు, ఇంకా గట్టిగా చెప్పాలి. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. మీకు వాటర్ కావాలంటే అక్కడ ఫ్రంట్లో ఉన్నాయి, వెళ్ళి తాగొచ్చు. బాయ్స్ టాయిలెట్ ఇటు సైడ్ ఉంటుంది, ఈ డోర్లో నుంచి వెళ్తే ఇటు బ్యాక్ సైడ్ ఉంటుంది. ఓకే, గర్ల్స్ టాయిలెట్ వచ్చి ఇటు సైడ్, ఈ డోర్లో నుంచి వెళ్తే ఇటు సైడ్ ఉంటుంది. ఓకేనా? క్లియర్? ఓకే, ఈరోజు మనం ఒక స్టోరీ విందాం. ఎవరి స్టోరీ అంటే, మీ అందరికీ గొలియాత్ తెలుసా? గొలియాత్ని చంపింది ఎవరు? ఈరోజు డేవిడ్ స్టోరీ విందాం. ఓకేనా? రెడీయా? ఓకే ఓకే. అయితే ఇజ్రాయేల్కి ఫస్ట్ కింగ్ ఎవరు? వెరీ గుడ్, బాగా చెప్పారు. ఫస్ట్ కింగ్ సౌలు ఏం చేస్తాడంటే, దేవుడు చెప్పిన మాట కాకుండా ఆయనకి నచ్చినట్టు చేస్తాడన్నమాట. అంటే ఒకసారి దేవుడు అమాలేకీల మీద యుద్ధంకి వెళ్ళమంటే వెళ్ళి అక్కడ ఏమీ ముట్టుకోవద్దు అంటాడు దేవుడు. గెలిచిన తర్వాత అక్కడి నుంచి ఏం తీసుకురావద్దు అంటాడు దేవుడు. కానీ సౌలు ఏం చేస్తాడు? అక్కడ యుద్ధం గెలిచిన తర్వాత మంచి మంచి బట్టలు తెచ్చుకుంటాడు, మంచి మంచి గొర్రెలు, ఆవులు, మేకలు, ఇంకేమున్నాయి, కింగ్ని తీసుకొస్తాడు. ఇంకేమున్నాయి అక్కడ? మంచి మంచి వస్తువులు, అతనికి నచ్చినవన్నీ తెచ్చేసుకుంటాడు అనమాట. అయితే దేవుడికి అది నచ్చలేదు. ఎందుకు? దేవుడు చెప్పిన మాట వినాలి కదా. దేవుడే కదా విజయాన్ని ఇచ్చింది అమాలేకుల మీద. మరి దేవుడు చెప్పిన మాట వినాలి కదా. అక్కడ ఏది ముట్టుకోవద్దని చెప్పాడు కదా. కానీ సౌలు ఏం చేశాడు? తనకి నచ్చినవన్నీ తెచ్చుకున్నాడు. మీకు పేరెంట్స్ చెప్తారు కదా, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏం తీసుకోవద్దు, అక్కడ ఏం ముట్టుకోవద్దు అని అంటారు కదా. మీరు మాట వింటారా? ఏమైనా ఎవరికి తెలియకుండా జోబులు వేసేసుకుంటారా? అలా చేయకూడదు కదా. మనం ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు మనకి నచ్చిందని మెల్లగా జోబులు వేసుకుంటామా? వేసుకోం కదా. అలా వేసుకుంటే ఏమవుతుంది? బ్యాడ్ పీపుల్, బ్యాడ్ బాయ్స్, బ్యాడ్ గర్ల్స్ అంటారు. అవునా? అయితే దేవుడు సమూయేలు ప్రవక్తని సౌలు దగ్గరికి పంపిస్తాడు. పంపించి ఒక వార్నింగ్ ఇస్తాడు. ఏంటి వార్నింగ్? నువ్వు దేవుడు చెప్పినట్టు చేయలేదు కనుక నిన్ను కింగ్ పొజిషన్లో నుంచి నేను తీసేస్తున్నాను అంటాడు. ఏమంటాడు? అయ్యో నేనేం తప్పు చేశాను అని సౌలు అడిగితే, ఏమీ ముట్టుకోకూడదు, ఏమీ తీసుకురావద్దు అన్నప్పుడు నువ్వేం చేసావు? ఏంటి నాకేదో సౌండ్లు వినిపిస్తున్నాయి, ఆవులు అరుస్తున్నాయి, మేకలు అరుస్తున్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ అని అడిగాడు. అప్పుడు సౌలు ఏమంటాడు? చాలా భయపడతాడు. అమ్మో తెలిసిపోయింది, నా గురించి తెలిసిపోయింది, నాతో ఉన్న వాళ్ళందరూ ఈ పనులన్నీ చేసి నాకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చారు. కానీ కింగ్ ఏం చేయాలి? అందరినీ కంట్రోల్ చేయాలి కదా. కానీ కింగ్ కంట్రోల్ చేయలేకపోయాడు. అతని ఫ్రెండ్స్ వల్ల కింగ్కి బ్యాడ్ నేమ్ వచ్చింది. అయితే సౌలు ఏం చేస్తాడు? సమూయేలుని గట్టిగా పట్టుకొని, ప్లీజ్ ప్లీజ్ నా గురించి దేవుడికి ప్రేయర్ చేయవా,
ప్లీజ్ ప్లీజ్ నేను ఇంకెప్పుడు ఇట్లాగ చెయ్యను అంటూ బతిమలాడుతూ ఉంటాడు. అయినా సమూయేలు వెళ్ళిపోతుంటాడు. అలా వెళ్ళిపోయే టైంలో సమూయేలు ఒక షర్ట్ చినిగిపోతుందంట. ఏమైంది? షర్ట్ చినిగిపోయిందంట. సమూయేలుకి ఇంకా కోపం వస్తుంది. ఇంకా కోపం వచ్చి నేను వెంటనే రాజుగా తీసేస్తున్నాడు దేవుడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వెళ్ళిపోయి తన ఊరైన రామాకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ కూర్చొని చాలా బాధపడతా ఉంటాడు. అయ్యో, ఇజ్రాయెల్ కింగ్ ఇలా చేశాడే, దేవుడు అభిషేకించిన రాజు దేవుడి మాట వినలేదే అని చాలా బాధపడుతుంటే దేవుడు వచ్చి సమూయేలుతో మాట్లాడతాడు. ఏంటి సమూయేలు, ఇంకా ఏడుస్తున్నావా? ఇంకెంతకాలం ఇక్కడ కూర్చొని ఏడుస్తావు? నేను ఇజ్రాయెల్కి ఇంకొక కింగ్ని చూస్ చేసుకున్నా. నీకు ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళు అంటాడు. అమ్మో, నేను ఇలా వెళ్ళాలని తెలిస్తే సౌలు నన్ను చంపేస్తాడు. నీకు అదేం భయం లేదు, నేను చెప్తున్నా కదా, నువ్వు వెళ్ళు, నీకు ఒక అడ్రస్ చూపిస్తాను, బెత్లెహేమ్ అనే ఊరికి వెళ్ళు, అక్కడ ఏం చేయాలో నేను చెప్తాను అంటాడు. సరే అని సమూయేలు తన కొమ్ము పట్టుకొని అందులో అభిషేకపు తైలం నింపుకొని తీసుకొని బెత్లెహేమ్ అనే ఊరు వెళ్తాడు. ఏ ఊరు వెళ్తాడు? బెత్లెహేమ్. బెత్లెహేమ్లో ఎవరున్నారు? జెస్సీ ఉన్నాడు. జెస్సీ ఎవరు? డేవిడ్ వాళ్ళ నాన్న. ఓకే. బెత్లెహేమ్కి వెళ్తున్నప్పుడు ఆ ఊరి పెద్దలందరూ చూస్తారనమాట. అయ్యో, ఏంటి సమూయేలు ప్రవక్త వస్తున్నాడే, ఏమైంది ఇక్కడ అని అందరూ పరుగున సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్తారు. ఏంటన్నా, ఏంటి, ఎందుకు వచ్చారన్నా, సమాధానంగా వస్తున్నారా, మాకేమైనా వార్నింగ్లు ఇవ్వడానికి వస్తున్నారా అని అడుగుతారు. ఆ రోజుల్లో ప్రవక్త వస్తున్నాడంటే అందరికీ భయమే. ఈయన వస్తున్నాడు, ఈయనేం చెప్తాడో, మేమేం తప్పులు చేశామో, మాలో ఏం పాపాలు ఉన్నాయో అని అందరూ భయపడతా ఉంటారు. అందుకని ఊరి పెద్దలు ఏం చేస్తారు, వెంటనే ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. సమూయేలు గారు, ఎందుకు వస్తున్నారు మీరు? సమాధానంగా వస్తున్నారా, లేకపోతే మాకేమైనా వార్నింగ్లు ఇస్తడానికి వస్తున్నారా, మాలో ఏమైనా తప్పులు ఉన్నాయా అని అడుగుతారు. సమూయేలు, మీరేం కంగారు పడకండి, నేను సమాధానంగానే వస్తున్నాను, నాకు బెత్లెహేమీయుడైన యెషై యొక్క ఇల్లు చూపియండి అంటాడు. వాళ్ళు చూపిస్తారు. యెషై వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి, ఏమయ్యా యెషై, ఒకసారి ఇట్రా, నీకు ఎంతమంది కుమారులు, వాళ్ళందరినీ కూడా బయటికి రమ్మని చెప్పు అని అడుగుతాడు. ఎందుకన్నా, ఏంటన్నా, ఏంటి విషయం అంటే, మీ కుమారులలో ఒకడిని దేవుడు ఎన్నుకుంటాడంట, మీ కుమారులందరినీ బయటికి రమ్మని చెప్పు అంటాడు. అయితే యెషై వాళ్ళ కుమారులందరినీ పిలుస్తాడు. ఒక్కొక్కరుగా లైన్లో నించుంటారు. అయితే సమూయేలు ప్రవక్త ఒక్కొక్కరిని చూస్తాడు. మొదటిగా ఎవరు? మొదటి కుమారుడు ఎలియాబుని చూస్తాడు. భలే హైట్ ఉంటాడు, భలే స్ట్రాంగ్గా ఉంటాడు, కళ్ళు భలే ఉంటాయి, భలే అందంగా ఉంటాడు. అబ్బా, హీరోలాగా ఉన్నాడు, ఈడే ఉండొచ్చు కింగ్ అనుకుంటాడు. అయితే దేవుడు ఏమంటాడంటే, ఇతను కాదు, నువ్వు పైన రూపం చూడొద్దు, ఇంత హైట్ ఉన్నాడు, ఇంత అందంగా ఉన్నాడు, ఇట్లాంటివి ఏమి చూడొద్దు, ఇతన్ని నేను ఎన్నుకోలేదు. ఏంటి దేవుడు చెప్పేది? మనుష్యుడు పై రూపముని లక్ష్యపెట్టును కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. చెప్పండి అందరూ, గాడ్ సీస్ మై హార్ట్. చెప్పండి, గట్టి చెప్పాలి, గాడ్ సీస్ మై హార్ట్. దేవుడు నా హృదయాన్ని లక్ష్య పెడతాడు. అయితే ఎలియాబ్ కాదా? సరే, నెక్స్ట్ ఎవరున్నారు? అభినాదాబుని చూస్తాడు. అభినాదాబు కూడా భలే ఉంటాడు, హైటు, మంచి పర్సనాలిటీ, మంచి హెయిర్ స్టైలు, నాలాగా కాకుండా మంచి హెయిర్ స్టైల్ ఉంటుంది. చూసి
ఇతనే ఉండొచ్చేమో అనుకుంటాడు మనసులో. కానీ మళ్ళీ దేవుడు ఏమంటాడు, నో, ఇతను కాదు, నేను ఇతను కోరుకోలేదు. సరే, మూడో అతను షిమ్మోని చూస్తాడు, ఇతను కూడా కాదు. అలాగే 4వ కుమారుడు, 5వ కుమారుడు, 6వ కుమారుడు, 7వ కుమారులు ఎవరిని అనుకోలేదు. ఎవరిని అనుకోకపోతే సమూయేలు ప్రవక్తకి మళ్ళా డౌట్ వచ్చింది. ఆయనను పిలుస్తాడు, ఏమయ్యా యెషై ఇట్రా, వీళ్ళేనా ఇంకెవరన్నా కుమారులు ఉన్నారా నీకు అని అడుగుతాడు. అయితే యెషై ఏమంటాడు, ఇంకా అంటే ఒకడున్నాడు, కాకపోతే వాళ్ళు గొర్రెలు కాచుకుంటూ ఉంటాడు, అడవిలో ఉంటాడు అని చెప్తే సమూయేలు, ఏమయ్యా నీకేమో బుద్ధి ఉందా, వెంటనే అతన్ని పిలిపించు, అతను వచ్చే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవ్వరు కూడా కూర్చోడానికి కూడా వీల్లేదు, ఎవరికి వాటర్ తాగడానికి కూడా వీల్లేదు, ఎవరికి స్నాక్స్ లేవు, ఏమి లేవు, అందరూ అలానే నించొని ఉండాలి. అందరూ ఆ పిల్లోడు వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే చాలాసేపు అయిన తర్వాత ఒక చిన్న పిల్లోడు వస్తాడు. ఇలా వస్తూ ఉంటే సమూయేలు చూస్తాడు, ఆ పిల్లోడిని చూసి ఏమనుకుంటాడంటే, అబ్బా కళ్ళు భలే ఉన్నాయి ఈ పిల్లోడివి, భలే ఎర్రగా ఉన్నాడు, కాకపోతే చిన్న పిల్లోడే, కాకపోతే భలే షైనింగ్గా ఉన్నాడే అని అనుకుంటాడు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఇతన్నే నేను కోరుకున్నాను, ఇతన్ని అభిషేకించు అని చెప్తాడు దేవుడు. అయితే సమూయేలు తన కొమ్ము విప్పి అతని మీద అభిషేక తైలం పోస్తాడు అన్నమాట. అభిషేక తైలం పోసిన వెంటనే అతడు దగ మెరిసిపోతాడు. ఇంకా ఎందుకో తెలుసా, దేవుని ఆత్మ అతని మీదకి వస్తుంది అన్నమాట. దేవుని ఆత్మ అతని మీదకి రాగానే అతను దగ మెరిసిపోతా ఉంటాడు. అయితే ఇక్కడ దావీదు మీదేమో దేవుని ఆత్మ వచ్చింది, కానీ ఇంకొక దగ్గర ఇంకొక రాజు ఉన్నాడు. ఎవరా రాజు? సౌలు దగ్గర నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయిందంట. ఇతని మీద దేవుని ఆత్మ రాగానే, అంటే దావీదు మీదకి దేవుని ఆత్మ రాగానే సౌలు నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయిందంట. ఎందుకు? సౌలు దేవుడి మాట వినలేదు. వెళ్ళిపోయి సౌలుకి దేవుని దగ్గర నుంచి ఇంకొక దురాత్మ వచ్చిందంట. దురాత్మ వచ్చి బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుందంట. ఏంటి డిస్టర్బెన్స్ అంటే, అబ్బా ఒళ్ళు నొప్పులు, అబ్బా కడుపు నొప్పి, అబ్బా తలనొప్పి, పిచ్చి పడుతూ ఉంది అని కొట్టుకుంటూ ఉంటాడంట ఇట్లాగా తలగా. దురాత్మ వచ్చి ఏం చేస్తూ ఉంది? పిచ్చి పట్టిస్తూ ఉంది సౌలుకి. ఒక దగ్గర కూర్చోలేడు, ఒక దగ్గర నించోడు, సరిగ్గా అన్నం తినలేడు, ఏమి చేయలేడు, అలా ఉన్నాడంట. అయితే సౌలు దగ్గర ఉన్న సేవకులు ఉంటారు కదా, అసిస్టెంట్లు ఉంటారా, పనోళ్ళు ఉంటారా, వాళ్ళు ఏం చెప్తారంటే, రాజా మీరు మాకు ఆజ్ఞ ఇవ్వండి, మేము వెళ్ళి ఎవరైనా మంచి మ్యూజిక్ వేసే వాళ్ళని, మంచి సితారా వేసే వాళ్ళని పిలుచుకొస్తాము, అతను సితారా వేస్తే మీకున్న నొప్పులన్నీ తగ్గిపోతాయి అని చెప్తారు. అయితే అందులో ఒక సైనికుడు వచ్చి, నాకు ఒక అబ్బాయి తెలుసు, అతను అడవిలో ఉంటాడు, గొర్రెలు కాస్తుంటాడు, భలే చమత్కారంగా సితారా వేస్తూ ఉంటాడు, భలే వాయిస్తాడు, ఆ మ్యూజిక్కి అందరు నిద్రపోతారు అని చెప్తాడు అన్నమాట. అయితే వెంటనే అతను పట్టుకురండి అంటారు. అయితే ఈ సేవకులు వెళ్ళి యెషై దగ్గరికి వచ్చి, దావీదుని రాజు పిలుస్తున్నాడు, వెంటనే పంపించండి అంటారు. అప్పుడు యెషై కూడా కొద్దిగా భయపడిపోయి, మరి రాజు పిలుస్తున్నాడంటే మామూలుగా వెళ్ళాలా, ఒక గిఫ్ట్ ఏదైనా తీసుకెళ్ళాలి కదా, ఒక మేక, కొంచెం తేనె, కొంచెం తినుబండారాలు, మేక పిల్లని అన్నిటినీ ప్యాక్ చేసి దావీదుకి ఇచ్చి పంపిస్తాడు అన్నమాట. పంపించినప్పుడు దావీదు వస్తాడు. వచ్చి సౌలు దగ్గర నించున్నప్పుడు సౌలు అంతా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడు. పొట్టనొప్పి, అమ్మో తలనొప్పి, అమ్మో నాకు ఈ నొప్పులు, నాకు ఆ నొప్పులు అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే దావీదు ఏం చేస్తాడంటే, తన దగ్గరున్న దాన్ని ఏమంటారు, హార్ప్, అది తీసి ఇట్లా మెల్లగా వాయిస్తాడు అనమాట.
మెల్లగా వాయిస్తూ ఉంటే, ఇప్పుడు మనకు అన్న వచ్చారు కదా మ్యూజిషియన్ అన్న మెల్లగా మ్యూజిక్ వేస్తూ ఉంటే మనకి ఎలా ఉంటుంది? భలే హాయిగా ఉంటుంది కదా. భలే ఉంది, భలే వేస్తున్నాడు అనుకుంటాం కదా. అలాగే డేవిడ్ మెల్లగా మ్యూజిక్ వాయిస్తూ ఉంటే అప్పుడు సౌలుకి కొద్దిగా రిలాక్స్ అవుతాడనమాట. కొద్దిగా రిలాక్స్ అయ్యి మెల్లగా నిద్రపోతూ ఉంటాడు. అలా చేరుస్తూ ఉంటుంది. సౌలుకి అలా దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదు వచ్చి ఇలా మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాడు. ప్లే చేస్తూ ఉన్నప్పుడు దురాత్మ వదిలి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ఇజ్రాయెల్ దేశం మీదకి ఫిలిస్తీయులు వస్తారు. ఎవరు ఫిలిస్తీయులు? ఇజ్రాయెల్కి శత్రువులు. ఫిలిస్తీయులు యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చి ఇజ్రాయెల్ ఎదురుగా వాళ్ళు ఒక క్యాంప్ వేసుకుంటారు. క్యాంప్ వేసుకొని ఫిలిస్తీన్లో ఒక పెద్ద బలమైన వ్యక్తి ఉంటాడు. ఎవరైనా గొలియాతు. గొలియాతు ఇంత హైట్ ఉంటాడు. ఆ ఫ్యాన్ అంత హైట్ ఉంటాడంట. ఆ రూఫ్ అంత హైట్ ఉంటాడంట. ఇంతలా ఉంటాడంట. ఇంత పెద్దగా ఉంటాడంట. అతను వచ్చి ఇజ్రాయెల్ ప్రజల ముందరు ఒక సవాల్ ఇసురుతూ ఉంటాడు. ఏంటి, ఇజ్రాయెల్ నుంచి ఎవరైనా ఉన్నారా నన్ను ఓడించడానికి అని అడుగుతాడు. ఎవరన్నా నాతో ఫైట్ చేయగలుగుతారా? నన్ను ఎవరైతే ఓడిస్తారో నేను, నా ప్రజలందరూ కూడా మీకు బానిసలుగా ఉంటామని ఛాలెంజ్ ఇసురుతాడు. అయితే వాడి హైటు, వాడి వెయిటు, అమ్మో వాడి ఆకారం చూసి ఇజ్రాయెల్ ప్రజలందరూ భయపడుతూ ఉంటారు. సౌలు కూడా భయపడిపోతాడు. వామ్మో వీడేంది ఇలా ఉన్నాడు, 4-5 కలిపితే ఒక మనిషిలాగా ఉన్నాడు వీడిని మనమే ఆడగొడతాము, వీడెంత హైట్ ఉన్నాడే, మనలో ఎవ్వరూ ఇంత లేరే అని బాధపడతా ఉంటాడు. అయితే ఆ గొలియాతు దాదాపు 40 రోజులు రోజు పొద్దున లేచి ఇజ్రాయెల్ ప్రజల దగ్గరకు వచ్చి సవాల్ విసరడం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఎవరన్నా వస్తారా అని. అయితే ఒకరోజు దావీదు వాళ్ళ నాన్న ఏం చెప్తాడంటే, యెషై దావీదుకి కొన్ని ఆహారం ఇచ్చి, వాళ్ళ అన్నలు యుద్ధంలో ఉంటారు. ఎవరు వాళ్ళ అన్నలు? ఎలియాబు, అబీనాదాబు, ఇంకా షిమ్మోన్. వీళ్ళు ముగ్గురు కూడా సౌలు దగ్గర యుద్ధంలో పనిచేస్తుంటారు, సైనికులు. వాళ్ళకి కొంచెం ఆహారం ఇచ్చేసి రమ్మని, వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకొని రమ్మని పంపిస్తాడన్నమాట. అయితే దావీదు అక్కడికి యుద్ధం దగ్గరకు వచ్చినప్పుడు ఆ గొలియాతు వార్నింగ్ ఇవ్వడం చూస్తాడనమాట. చూసి ఈ దావీదుకి భలే కోపం వస్తుంది. ఎవడు వీడేంటి ఇజ్రాయెల్ ప్రజలను అండవేంటి అని అక్కడున్న సైనికులను అడుగుతూ ఉంటాడు. ఎవడు వీడు, ఏంటి కథ, ఏం మాట్లాడుతున్నాడు వీడు అంటే, అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, ఇలా వాడితో పోట్లాడినోడికి వాడిని జయించిన వాడు ఫిలిస్తీన్లు అందరూ ఈ దేశానికి బానిసలుగా అవుతారంట అని చెప్పి, రాజు అయితే మన సౌల్ గారు ఓ మంచి బంగారము ఇంకా వాళ్ళ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడంట అని ఇలా చెప్తున్నప్పుడు ఎలియాబు వస్తాడు. ఎలియాబు వచ్చి దావీదుతో, దావీదు ఏం చేస్తున్నావు ఇక్కడ, నీకేం పని ఇక్కడ, పిల్లోడిలాగుండు, ఏంటి నువ్వు యుద్ధానికి వచ్చావు, యుద్ధం చూడడానికి వచ్చావా, నీ సంగతి నాకు తెలుసు, ఏంటి సమూయేలు వచ్చి అభిషేకించినంత మాత్రాన నువ్వేం పెద్ద హీరో అనుకుంటున్నావా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, పిల్లోడా అని అంటాడు అన్నమాట. అయితే అన్న నేనేమన్నాను, ఇక్కడ ఏం జరుగుతుందో నేను జుట్టు కనుక్కుంటున్నాను అంతే అని పక్కకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇంకొకరిని అడుగుతాడు. వాళ్ళు కూడా అదే చెప్తారు, రాజు వీళ్ళ మీద గెలిస్తే మంచి బంగారం ఇస్తాడంట, వాళ్ళ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడంట అని చెప్తాడు. అయితే దావీదు అయితే నేను యుద్ధం చేస్తా అని అందరితో చెప్తాడు. అదే విషయం అందరూ వచ్చి సౌలుతో చెప్తారు. సౌలు ఏది పిలవండి, ఆ దావీదుని పిలవండి అని పిలుస్తాడు. పిలిచినప్పుడు దావీదు సౌలు దగ్గరకు వచ్చినప్పుడు, ఏంటి దావీదు ఏదో మాట్లాడుతున్నావంట, నీ గురించి నాకు ఏదో వినిపిస్తూ ఉంది, ఏంటో వెళ్ళి యుద్ధం చేస్తా అన్నావంట అంటే,
అవును అవును రాజా, నేను వెళ్ళి యుద్ధం చేస్తాను వాళ్ళతో, ఆ గొలియాత్ని నేను ఓడిస్తాను అన్నప్పుడు, నువ్వు ఇంకా పిల్లాడవే కదరా, నువ్వు ఇంకా పిల్లాడవే కదా, నువ్వెలా యుద్ధం చేస్తావు? ఆ గొలియాత్ ఏమో చిన్నప్పటి నుంచి యుద్ధంలో బాగా ట్రైనింగ్ అయినోడు, నువ్వెట్లా యుద్ధం చేస్తావు అంటే దావీదు, ఏందన్నా నువ్వు, నేను ఎట్టా అంటున్నావు తెలుసా, నేనేం చేసినానో తెలుసా, నేను అడవిలో ఉన్నప్పుడు ఒక సింహం వచ్చింది, సింహం వస్తే దాని గడ్డం పట్టుకొని కింద పడేసి కర్ర తీసుకొని వాయించిన, ఏమనుకున్నావు? మళ్ళీ ఇంకో తూరి ఒక ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటి వస్తే దాన్ని పట్టుకొని సావగొట్టిన, ఏమనుకున్నావు? దాని దగ్గర నుంచి నా మేకను కూడా కాపాడుకున్నా అంటే సౌలు, ఒరే 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 బుడ్డోడు భలే మాట్లాడుతున్నాడే అని, సరేద్దా ఇక్కడ నా కత్తి ఉంది, నా డాల్ ఉంది, ఇదిగో నా డ్రెస్ ఉంది, ఇవి వేసుకొని యుద్ధానికి వెళ్ళు అని చెప్పినప్పుడు, అబ్బే ఇవే నాకు సరిపోవు, నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు, నాకు అనుకూలమైనటివి నేను తెచ్చుకుంటానులే అంటాడు. సరే దేవుడు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పి పంపించినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, దగ్గరలో ఉన్న ఒక నది దగ్గరికి వెళ్ళి మంచి నున్నగా ఉన్న రాళ్ళు ఒక 5 తీసుకుంటాడు. 5 తీసుకొని సంచిలో వేసుకొని వెళ్తాడు, గొలియాత్ దగ్గరికి వెళ్తాడు. గొలియాతు యథావిధిగా ఆ రోజు కూడా వస్తాడు, ఎవరన్నా ఉన్నారా నాతో ఫైట్ చేయడానికి అని అడిగినప్పుడు ఒక పిల్లోడు వస్తూ ఉంటాడు, సరిగ్గా కనపడ్డు, గొలియాత్కి అంత హైట్ ఉంటాడు కదా. గొలియాత్ అటు ఇటు చూస్తూ ఉంటాడు, ఎవడో పిల్లోడు వస్తున్నాడే, ఏంట్రా నువ్వేనా అంటే, నేనే, ఒక కర్ర పట్టుకొని వస్తా ఉంటాడు దావీదు. ఏంట్రా కర్ర పట్టుకొని వస్తున్నావు, నేనేమన్నా కుక్కనా, నన్ను చెయ్యి అని తరుమడానికి వస్తున్నావా, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను రా అని అంటాడు. ఈరోజు నిన్ను ముక్కలు ముక్కలుగా చీల్చేసి ఈ పక్షులకి జంతువులకి నేను వేస్తాను అంటాడు. అప్పుడు దావీదేమంటాడు తెలుసా, ఓరే బండోడా, నాతో దేవుడు ఉన్నాడు రా, దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఏమనుకుంటున్నావు? ఈరోజు నేను నిన్ను చంపి నీ మాంసాన్ని కాకులకి గద్దలకి ఎలకలకి అన్నిటికీ వేస్తా నేను, ఏమనుకున్నావు అంటాడు. దారా చూసుకుందామని పరిగెత్తుకుంటూ వస్తాడు గొలియాతు. అప్పుడు డేవిడ్ కూడా సంచిలోంచి ఒక రాయి తీసి వడిసెలు తీసి ఇట్లా తిప్పుతాడు. ఎలా తిప్పుతాడు? స్వింగ్ 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 షూట్. ఎలా అంటాడు? తిప్పండి, స్వింగ్ 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 షూట్. ఇలా తిప్పి 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 ఒక్క రాయి వేస్తే అదొచ్చి గొలియాతుకి ఇక్కడ తగిలిందంట. ఇక్కడ తగిలితే ముందుకు పడ్డాడంట. ఎంత బండగా కదా, తప్పిపోయింది, వాడు తెలిగిపోయింది, తిమ్మిరెక్కిపోయింది తల. ఇట్లా ముందుకు పడేసరికి దావీదు వెంటనే వచ్చి ఆ గొలియాతు కత్తే తీసుకొని వాడి తల నరికేసాడు అన్నమాట. అది చూసిన ఫిలిస్తీన్లు, వామ్మో ఈ బుడ్డోడు ఏంద్రా బాబు ఇంత పని చేశాడు, వీడిలోనే ఇంత బలం ఉందంటే ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారో మనల్ని దెబ్బగా బారిపోయారంట అందరూ. అది చూసి ఇజ్రాయేల్ వాళ్ళందరూ కూడా వాళ్ళ వెనకాల పరిగెత్తి వాళ్ళు ఇంకా దూరం తరిమి కొట్టారంట. కొట్టి వెనక్కి వచ్చి అందరూ డేవిడ్ని పట్టుకొని డేవిడ్ 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 డేవిడ్, అరే భలే కొట్టాడు బుడ్డోడు అని. ఆ బుడ్డోడు ఏం చేశాడు, డేవిడ్ ఆ గొలియాత్ తలకాయ తీసుకొని సౌలు దగ్గరికి వెళ్తాడు అన్నమాట. సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓరే బుడ్డోడా అనంత పని చేసావు కదరా, ఎవర్రా మీ నాన్న, ఏడు నుంచి వచ్చారో నువ్వు అని అడుగుతాడు. నేను యెష్షై కుమారుణ్ణి అని చెప్తాడు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మీరు కూడా చిన్న చిన్న పిల్లలే కదా, ఇప్పుడు దేవుడు మీకు కూడా తోడుంటే మీరు కూడా ఎంత పెద్ద ప్రాబ్లంనైనా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. చేస్తారా? ఈరోజు నుంచి దేవుడి పక్షంగా ఉంటారా? దేవుడికి ప్రార్థన చేస్తారా? చూడండి, దావీదు చిన్న పిల్లోడైనా కానీ అంత పెద్ద గొలియాత్ని ఎలా చంపాడు? దేవుడాత్మ. ఇంకోటి తెలుసా, దేవుడు దావీదుకి అడవిలోనే ట్రైనింగ్ ఇచ్చాడు. సింహాన్ని పంపించాడు, ఎలుగుబంటిని పంపించి
తనకంటే పెద్దగా ఉన్న వాళ్ళని ఎలా చంపాలి అని మంచి ట్రైనింగ్ ఇచ్చాడు. దావీదు ఏం చేస్తూ ఉంటాడు రోజు అడవిలో? తర్వాత అంతా ఫ్రీ టైమే కదా. ఏం చేస్తుంటాడు ఫ్రీ టైంలో? మీరైతే ఏం చేస్తారు ఫ్రీ టైంలో? ఎవ్వరు చూడనప్పుడు మీరందరూ ఏం చేస్తుంటారు? మమ్మీ నిద్రపోయింది కదా, మెల్లగా ఫోన్ తీసుకొని షార్ట్లు చూసుకుంటూ ఉంటారు, అవునా కదా? లేకపోతే ఎక్కడ చాక్లెట్లు ఉన్నాయా, ఎక్కడ బిస్కెట్లు ఎక్కడ దాచిపెట్టున్నారా అన్నీ ఎత్తుక్కుంటూ ఉంటారు కదా. కానీ డేవిడ్ ఏం చేశాడు తెలుసా? డేవిడ్ పాటలు పాడుతూ ఉండేవాడు దేవుడికి, ఎవ్వరు చూడనప్పుడు. దేవుడికి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అందుకని దేవుని ఆత్మ ఎప్పుడు డేవిడ్తోనే ఉన్నింది. ఈరోజు నుంచి మీరు ప్రార్థన చేస్తారా దేవుడికి? రోజు చేసుకుంటారా? పాటలు పాడతారా? మంచి పాటలు పాడాలి దేవుడి కోసం, బాగా ప్రార్థన చేయాలి. అప్పుడు మీరు ఎంత చిన్న పిల్లోళ్ళైనా కానీ, మీ ముందు ఎంత పెద్ద సమస్య అయినా కానీ మీరు దేవుని ఆత్మతో ఈజీగా జయించగలరు. ఓకేనా? ప్రార్థన చేసుకుందామా? అందరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అంకులు వచ్చి ప్రేయర్ చేస్తారు. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. డేవిడ్ లాగా అందరూ కూడా దేవుడికి విధేయత చూపించాలి. ఓకేనా? ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా ప్రార్థనలో మోకరించాలి. ప్రార్థన అంటే ఏం చేయాలి పిల్లలు? రెండు చేతులు ఇలా జోడించి మోకాళ్ళ పైకి రావాలి. ప్రార్థన చేసుకున్నామా? మోకాళ్ళ పైకి రండి, చేతులు జోడించండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, దయలేని దేవా, నీ కొందనాలు. దాసులు వినయన్న నవీనను బట్టి, పద్మమ్మ ఆంటీ, లిడియా ఆంటీని బట్టి, కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. బర్మా వీధిలో మీరు ఏర్పాటు చేసుకున్న చిన్న మంద కోరేబు సంఘాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. ఈ బిడ్డలకు ప్రభా మీరు ఇచ్చిన ప్రేరేపణ బట్టి, ప్రభా ఈ త్యాగంను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వస్తుంటున్నాం. ఈరోజు ప్రభా నా తండ్రి వివేసు పరిచర్య కలిగి ఉన్నటకు మీరు కృప చూపించినారు. రేపటి దినం కూడా వివేస్ పరిచర్యలో సహాయపడము ప్రభా. ఇక మొదటి సెక్షన్లో ఈ దాసుడు నవీనను పిన్నెలో పెట్టి బలపరిచి వాడుకున్నందుకే స్తోత్రములు. పాటలు చక్కగా పిల్లలు నేర్చుకునేటకు సహాయపడినారు. ఇంకను ప్రభా సహాయపడము. చెప్పిన స్టోరీ డేవిడ్ గొలియాతు స్టోరీ ప్రభా బిడ్డలు వింటూ వచ్చారు. దావీదు ఏ విధంగా విధేయత కలిగి దేవునికి లోబడి భయపడి ప్రభా నడుచుకుంటూ వచ్చాడు. అలాంటి అనుభవము బిడ్డలకు దయచేయండి ప్రభా. దేవుని ఆత్మ దావీదు మీద ఉన్నప్పుడు దావీదు శత్రువును జయిస్తూ వచ్చినాడు. అలాగన చిన్న బిడ్డలకు కూడా నా తండ్రి చిన్ననాటి నుండి నిన్ను కలిగిన వారై నీ యందు భయభక్తులు కలిగి నీ మాట వింటూ నీకు లోబడుతూ వారికి ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యను ఎదుర్కొనుటకు మీరు ఎంతైనా కృప చూపిస్తున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. చెప్పబడిన ఈ స్టోరీ ప్రభా, ఈ కథను మీరు బిడ్డలు విన్నారు. వినుచున్న వీరిలో ప్రభా గుర్తుపెట్టుకొని ఆ విధంగా ఫలించినట్టు సాయం చేయము. సమయంలో తండ్రి ఇంతవరకు సహాయపడినారు, స్తోత్రములు. ఇక ముందున్నటువంటి సమయము, పాటలు పాడే సమయము, స్టోరీస్ అన్నిట్లో కూడా యాక్షన్ సాంగ్స్లో బిడ్డలకు మీరు తోడుండండి. నేర్పిస్తున్నవారు, నిలబడుతున్నవారు మీ బిడ్డలను మీ ఆత్మచేత నింపండి. చిన్న బిడ్డలకు అర్థమైన విధానములో ప్రభా పాటలు నేర్పించటంలో, స్టోరీస్ ప్రభా లెసన్ చేయట్లో మీరే సహాయపడి తోడుని నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనందరం కూడా కొన్ని గ్రూప్స్గా ఫామ్ అవుదాము. ఒక చిన్న యాక్టివిటీ ఉంటుంది, మీకు పేపర్స్ ఇస్తాము, కలర్స్ వేయాలి. ఓకేనా? అలాగే మెమరీ వర్స్ కూడా చదువుకోవాలి. ఏంటి మెమరీ వర్స్ ఏంటి? కరెక్ట్. ఓకే, అందరూ ఆ మెమరీ వర్స్ నేర్చుకోవాలి. ఓకేనా? సరే.
నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు ఇక్కడ కూర్చోండి నాన్న. నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు. నర్సరీ చిన్నపిల్లలు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. ఇక్కడ రండి బాయ్స్, లేయండి. ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. బాయ్స్ గర్ల్స్ అందరు నిలబడండి. అందరు లేవాలా ఫాస్ట్గా. 3rd నుంచి 5th వరకు ఇటు సైడ్ రండి. 3rd నుంచి 5th వరకు. 3rd క్లాస్ గర్ల్స్ బాయ్స్ ఇద్దరు కలిపి. సిక్స్త్ నుంచి 10th వరకు వెనక కూర్చోండి. 10th ఆ పైన ఇంటర్ కానీ ఎవరైనా డిగ్రీ కానీ కూర్చోండి. అందరు రౌండ్గా కూర్చోండి నాన్న, రౌండ్గా కూర్చోవాలి.